వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. డొనాల్డ్ ట్రంప్ పేరు వినగానే ప్రపంచ రాజకీయాల్లో కలకలం రేగుతుంది. ఆయన చేసే వ్యాఖ్యలు, హెచ్చరికలు అంతర్జాతీయంగా చర్చకు దారితీస్తూనే ఉన్నాయి. తాజాగా భారత్ను ఉద్దేశించి పదే పదే టారిఫ్లు పెంచుతామని హెచ్చరించడం, రష్యా నుంచి భారత్ చమురు దిగుమతి చేసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించడం పెద్ద వివాదంగా మారింది. ఈ నేపథ్యంలో ట్రంప్ నిజంగా నియంతలా వ్యవహరిస్తున్నారా? ఒక స్వతంత్ర దేశమైన భారత్ను ఇలా బెదిరించడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్నలు సహజంగానే తలెత్తుతున్నాయి. మొదట టారిఫ్ల అంశాన్ని పరిశీలిస్తే ట్రంప్కు ఇది కొత్త కాదు. అమెరికా ఫస్ట్ అనే నినాదంతో అనేక దేశాలపై టారిఫ్లు విధించారు. చైనా, యూరప్ దేశాలు, మెక్సికో, కెనడా మాత్రమే కాదు, భారత్ కూడా వాణిజ్య ఒత్తిడిని ఎదుర్కొంది. ట్రంప్ దృష్టిలో అమెరికాకు నష్టం కలిగించే ఏ ఒప్పందమైనా, ఏ వాణిజ్య విధానమైనా తప్పే. అందుకే భారత ఎగుమతులపై టారిఫ్లు పెంచుతామంటూ హెచ్చరించడం ఆయన రాజకీయ శైలిలో భాగమే. కానీ ప్రశ్న ఒకటే, ఇది ఆరోగ్యకరమైన అంతర్జాతీయ సంబంధాలకా, లేక శక్తి ప్రదర్శనకా, లేదంటే అణుబాంబులు ఉన్నాయన్న పొగరా? సోషల్ మీడియాలో అయితే ట్రంప్ తీరుపై భారతీయ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. భారత్ అమెరికా సంబంధాలు కేవలం వాణిజ్యానికి మాత్రమే పరిమితం కావు. రక్షణ, సాంకేతికత, విద్య, వ్యూహాత్మక భాగస్వామ్యం వంటి అనేక రంగాల్లో ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయి. అలాంటి సందర్భంలో ఒక దేశాన్ని బహిరంగంగా బెదిరించేలా మాట్లాడడం దౌత్యపరంగా సరైన పద్ధతి కాదనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. ట్రంప్ మాటల్లో తరచూ రాజీ ధోరణి కన్నా ఆదేశించే స్వరం ఎక్కువగా కనిపిస్తుంది. ఇదే ఆయనపై నియంతలా వ్యవహరిస్తున్నారా అనే విమర్శలకు కారణమవుతోంది. ఇక రష్యా నుంచి చమురు దిగుమతుల అంశం మరింత సున్నితమైంది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయి. అమెరికా, యూరప్ దేశాలు రష్యా చమురు, వాయువు కొనుగోళ్లను తగ్గించాయి. కొన్ని దేశాలు పూర్తిగా నిలిపివేశాయి. కానీ భారత్ పరిస్థితి భిన్నం. భారత్ ఒక అభివృద్ధి చెందుతున్న దేశం. మన దేశంలో జనాభా చాలా ఎక్కువ. కోట్లాది మంది ప్రజలకు ఇంధనం అవసరం. చమురు ధరలు పెరిగితే నేరుగా ప్రజల జీవనంపై ప్రభావం పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో తక్కువ ధరకు లభించే రష్యా చమురును భారత్ కొనడం ఆర్థిక అవసరంగా మారింది. ఈ విషయంలో ట్రంప్ చేసే విమర్శలు భారత సార్వభౌమత్వాన్ని ప్రశ్నించినట్లుగా కనిపిస్తున్నాయి. ఒక దేశం తన ప్రజల ప్రయోజనాల కోసం ఎవరితో వ్యాపారం చేయాలన్నది ఆ దేశం తీసుకునే నిర్ణయం. అది అమెరికాకు నచ్చకపోతే చర్చల ద్వారా పరిష్కారం వెతకాలి. కానీ బెదిరింపుల ధోరణి అవలంబించడం అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధంగా భావించబడుతుంది. ఇదే కారణంగా ట్రంప్ పై అతిగా అధికార ప్రదర్శన చేస్తున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి. ట్రంప్ రాజకీయ శైలి మొత్తంగా చూస్తే ఆయన బలమైన నాయకుడిగా కనిపించాలని కోరుకుంటారు. ప్రజల ముందు గట్టిగా మాట్లాడడం, ప్రత్యర్థులను ఒత్తిడిలో పెట్టడం ఆయనకు రాజకీయంగా లాభం కలిగిస్తుందని ఆయన నమ్మకం. కానీ ఈ శైలి దేశీయ రాజకీయాల్లో పనిచేసినా అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రతికూల ఫలితాలు తీసుకువచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రపంచం ఇప్పుడు పరస్పర ఆధారిత వ్యవస్థగా మారింది. ఒక దేశం ఒంటరిగా నిర్ణయాలు తీసుకుని మిగతా దేశాలపై రుద్దే రోజులు క్రమంగా తగ్గుతున్నాయి. భారత్ విషయంలో చూస్తే తన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని ఎప్పటినుంచో పాటిస్తోంది. అమెరికాతో స్నేహం ఉన్నా రష్యాతో చారిత్రక సంబంధాలున్నాయి. అలాగే ఇరాన్, మధ్యప్రాచ్య దేశాలు, ఆసియా దేశాలతో కూడా భారత్ సమతుల్య సంబంధాలు కొనసాగిస్తోంది. ఈ బహుళ దౌత్య విధానం భారత్ బలహీనత కాదు, బలం. ట్రంప్ లాంటి నేతలు దీనిని అర్థం చేసుకోకుండా ఒత్తిడి పెంచితే అది భారత్ను మరింత ఆత్మవిశ్వాసంతో తన దారిలో నడిచేలా చేస్తుంది. అయితే ట్రంప్ మాటలను పూర్తిగా నియంతృత్వంగా మాత్రమే చూడాలా అనే ప్రశ్న కూడా ఉంది. ఆయన ఒక ప్రజాస్వామ్య దేశానికి చెందిన నాయకుడే. ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చిన వ్యక్తి. నోటికి వచ్చినట్లు మాట్లాడడం, బెదిరించడం ఆయన స్థాయికి తగినవి కాదు. తాజాగా కూడా మరోమారు భారత్ను బెదిరించారు ట్రంప్. ప్రధాని నరేంద్ర మోదీని ఆకాశానికి ఎత్తుతూనే రష్యా చమురు వ్యవహారంలో భారత్కు కోలుకోలేని షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు ట్రంప్. రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపివేయకపోతే భారత ఉత్పత్తులపై ప్రస్తుతం ఉన్న 50% భారీ టారిఫ్లను మరిన్ని రెట్లు పెంచుతామని ఆయన హెచ్చరించారు. మోదీ చాలా మంచి వ్యక్తి, నన్ను సంతోషంగా ఉంచటం వారికి అవసరమని ఆయనకు తెలుసు. కానీ రష్యా విషయంలో సహకరించుకుంటే మేం టారిఫ్లను చాలా వేగంగా పెంచగలం అని ట్రంప్ బెదిరింపులకు దిగారు. రష్యా నుంచి రికార్డు స్థాయిలో ముడి చమురును కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్ యుద్ధంలో పుతిన్ ఆర్థిక వ్యవస్థకు భారత్ తోడ్పడుతోందని ట్రంప్ మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే గతేడాది ఆగస్టులో భారత ఉత్పత్తులపై అమెరికా ఏకంగా 50% టారిఫ్ విధించింది.
ఇందులో 25% రెసిప్రోకల్ టారిఫ్ కాగా మిగిలిన 25% రష్యా నుంచి ఆయిల్ కొంటున్నందుకు జరిమానాగా విధించారు. ఇప్పటికే భారత్ ఈ భారాన్ని మోస్తుండగా ఇప్పుడు ఆ పన్నులను మరింత పెంచుతామని ట్రంప్ బెదిరించడం భారత ఎగుమతిదారులను ఆందోళనకు గురిచేస్తోంది. మొత్తానికి ట్రంప్ భారత్ను టారిఫ్లతో బెదిరించడం, రష్యా చమురు కొనుగోలుపై అభ్యంతరం చెప్పడం వెనుక ఆయన రాజకీయ ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇది అమెరికా దేశీయ రాజకీయాల్లో ఒక వర్గాన్ని ఆకట్టుకునేందుకు ఉపయోగపడవచ్చు. కానీ భారత్ వంటి స్వతంత్ర ఆత్మ గౌరవం కలిగిన దేశంపై ఈ విధమైన ఒత్తిడి దీర్ఘకాలంలో పనిచేయదు. అంతర్జాతీయ సంబంధాలు బెదిరింపులపై కాదు, పరస్పర గౌరవం, చర్చలు, అవగాహనలపై ఆధారపడాలి. అదే ప్రపంచ శాంతికి, స్థిరత్వానికి సరైన మార్గం.